మనం వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు చాలామంది మోటివేషన్ తగ్గిపోయేది ఎక్కడో తెలుసా? వెల్కమ్ టు డే 16 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. సో, మనకి ఫస్ట్‌లో వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఆ వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ అనేది డ్రాప్ అయిపోతా వస్తది. సో, మనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. బట్ ఉండే కొద్దీ సెకండ్ వీక్, థర్డ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే, వెయిట్ స్కేల్ మీద అసలు మూవ్ అవ్వదు. సేమ్ మనం చూసిన దగ్గరే ఉంటది. సో, అలాంటప్పుడు ఏంటి ఇంకా తగ్గట్లేదని కన్ఫర్మ్‌గా మనకి మోటివేషన్ మిస్ అయిపోతాం. బట్ అలా మాత్రం అస్సలు డిస్కంటిన్యూ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ వాటర్ రిటెన్షన్ వల్ల తగ్గుతాం గానీ, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మనకి ఫ్యాట్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఒకరోజు మీకు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది ఒక్కొక్క రోజు. సో, దాన్ని పట్టుకొని మనము వెయిట్ లాస్ అవ్వట్లేదు అని డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ టీజ్‌గా ఆ రొటీన్ కంటిన్యూ చేస్తా ఉండండి. ఒకేసారి మీకు వన్ డే సడెన్‌గా చేంజ్ కనిపించొచ్చు. లైక్ డ్రాప్ కనిపించొచ్చు. సో, నా సజెషన్ ఏంటంటే టార్గెట్ పెట్టుకోండి. ఒక 45 డేస్ ఆర్ 60 డేస్ చేయాలి అని. బట్ వెయిట్ లాస్ గురించి మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మనకు తెలియకుండానే అమ్మో! వెయిట్ తగ్గట్లేదు ఇంకా అన్న టెన్షన్‌తో అదొకటి మళ్ళీ. సో, అలాంటిదేం పెట్టుకోవద్దు. బట్ ఇన్ని డేస్ కన్సిస్టెంట్‌గా చేయాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి.